హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ లస్కర్ ఎగ్జామ్కి ఫైర్మ్యాన్ అలాగే ట్రేడ్స్మెన్ స్కిల్డ్ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జీకే బిట్స్ అనమాట ఇవన్నీ. సో మీరు ఏంటంటే ఒక్కసారి ఈ వీడియో మొత్తం కూడా ఒకసారి చూసి మీరు ఆన్సర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎందుకంటే ఏదో ఒక క్వశ్చన్ అనేది మీకు ఏదో ఒక షిఫ్ట్లో మీరు రావచ్చు. అది రైల్వే ఎగ్జామ్స్కి అయినా సరే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి అయినా, ఇండియన్ నేవీ ఎగ్జామ్స్కి అయినా, ఏ ఎగ్జామ్స్కి అయినా సరే. సో మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, మీకు ఒక ఉపయోగం అయితే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ మేక్స్ ద రూల్స్ ఫర్ ద మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్? ఆన్సర్ ఏంటి అంటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్. సో ఈ క్వశ్చన్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు గవర్నర్ ఏం చేస్తాడు ప్రతి రాష్ట్రానికి కూడా. ఫస్ట్ ఏంటి అంటే గవర్నర్ అనేవాడు ప్రతి రాష్ట్రానికి, అంటే ఏ రాష్ట్ర గవర్నర్, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్ ఏం చేస్తాడంటే చీఫ్ మినిస్టర్ చేత ప్రమాణ స్వీకారం చేయించగలడు. అండ్ మన స్టేట్కి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది, టోటల్గా ఇండియా మొత్తం బీజేపీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది కదా. ఫండ్స్ అనేవి ఏ విధంగా ఇస్తారు అంటే, ఎందుకంటే ఇది అపోనెంట్ పార్టీ కాబట్టి. సో గవర్నర్ అనేవాడు ఏ పార్టీకి చెందినవాడు కాదు. ఓకే, సో అందువల్ల సెంట్రల్ ఫండ్స్ ఏమొచ్చినా సరే గవర్నర్ అకౌంట్కి వస్తాయి. గవర్నర్ అనేవాడు స్టేట్కి ఫండ్ అనేది రిలీజ్ చేస్తాడు. సో సెంట్రల్ ఏ రిలీజ్ చేసినా స్టేట్కి వైజ్గా రిలీజ్ చేస్తే గవర్నర్ అకౌంట్లో ఉంటుంది. సో ఇట్స్ ఆన్సర్ ఏంటంటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అనమాట. అండ్ నెక్స్ట్, వాట్ ఇంపాక్ట్ డిడ్ ద గ్రీన్ రెవల్యూషన్ హ్యావ్ ఆన్ ఇండియాస్ డిపెండెన్స్ ఆన్ ఫుడ్ ఇంపోర్ట్స్? సో ఇండియా మీద డిపెండ్ అయ్యే ఫుడ్స్ ఇంపోర్ట్ చేయటం వలన, అంటే ఇంపోర్ట్ ఏంటి, మనం తీసుకోవటం, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, పైకి పంపించటం. సో మనం తీసుకోవటం వలన ఏ ఇంపాక్ట్ అవుతుంది అంటే గ్రీన్ రెవల్యూషన్లో అంటే, సో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా డిక్రీజ్డ్ డిపెండ్స్ ఆన్ ఫుడ్ ఇంపోర్ట్స్. అంటే గ్రీన్ రెవల్యూషన్ ఇది ఎంఎస్ స్వామినాథన్ రూపొందించారు గ్రీన్ రెవల్యూషన్ అనేది. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే ప్రతి పంట కూడా మన దేశంలో పండాలి. అది ఫుడ్ అయినా, ఫుడ్కి సంబంధించి, పశుపోషణకు సంబంధించి అన్ని విధాలుగా, అంటే మానవులకి పశువులకి అన్ని విధాలుగా పచ్చదనం, అంటే పండ్లు, మొత్తం వరి, మొక్కజొన్న ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా గోధుమలు, ఇవన్నీ కూడా గ్రీన్ రెవల్యూషన్లో. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మనం యాక్చువల్లీ ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఇలా గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎంఎస్ స్వామినాథన్ రూపొందించడం వలన మన ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేయటం తగ్గింది. ఇదే ఇక్కడ ఇచ్చే డిక్రీజ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ ఇంపోర్ట్స్, గ్రీన్ రెవల్యూషన్. అండ్ నెక్స్ట్, ద బాయిలర్ బిల్ 2024 introduced in Rajya Sabha on 8th August 2024 seeks to replace which previous boiler act? ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా బాయిలర్స్ బిల్ అనేది 2024లో ఇంట్రడ్యూస్ చేశారు రాజ్యసభలో. ఇంతకుముందు ఏ ప్లేస్లో ఈ యొక్క యాక్ట్ అనేది పెట్టారు అంటే 1923, ఆల్మోస్ట్ 100 years అయిన తర్వాత ఈ యాక్ట్ అనేది చేంజ్ చేయడం జరిగింది 2024ని 2023. ఓకే, నెక్స్ట్, in which year did B.R. Ambedkar lead the Mahad Satyagraha? సో చాలామంది ఒక్కొక్కసారి బిఆర్ అంబేద్కర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. బిఆర్ అంబేద్కర్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అతను ఒక సత్యాగ్రహం చేశారు. ఆ సత్యాగ్రహం పేరు ఏంటి అని అడిగితే మహద్ సత్యాగ్రహం. ఓకే, ఇందులోనే 3 బిట్స్ ఉన్నాయి, ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. ఏ ఇయర్లో సత్యాగ్రహం చేశారు అంటే 1927. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్. ప్రతి క్వశ్చన్లో 3 బిట్లు
కవర్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హ్యూమన్ మేడ్ వాటర్ బాడీ క్రియేటెడ్ బై బ్లాకింగ్ ద ఫ్లో ఆఫ్ రివర్ ఆర్ స్ట్రీమ్? ఇప్పుడు ప్రవహిస్తున్న నదిని మధ్యలో బ్లాక్స్ వేసి ఆపితే దాన్ని ఏమంటారు అని అడిగితే అది రిజర్వాయర్. ఓకే, రిజర్వాయర్ అంటారు. అండ్ హూ ఈజ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఇప్పుడు సెప్టెంబర్ 2024కి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ధర్మేంద్ర ప్రధాన్. మనకి ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, లేదా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే హూ ఈజ్ హూ అనే టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా నేవీకైనా అవ్వచ్చు, లేదంటే కోర్టులో హైకోర్టుకైనా అడగచ్చు, ఆర్ఆర్బీకైనా అడగచ్చు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఏకహర్య, వేర్ వన్ డాన్సర్ టేక్స్ వన్ ఆన్ మెనీ రోల్స్ ఇన్ సింగిల్ పర్ఫార్మెన్స్? అది భరతనాట్యంలో మాత్రమే అవుతుంది. ఒక మనిషి ఎన్నో రోల్స్ని ప్లే చేస్తూ ఉంటారు. అది ఏకహర్య అంటే ఒకే వ్యక్తి అన్ని రోల్స్ ప్లే చేయటం అనమాట. అది భరతనాట్యంలో మాత్రమే అవుతుంది. అండ్ విచ్ ఫెస్టివల్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ ఫౌండ్ ప్లేస్ ఇన్ ద యునెస్కో లిస్ట్ ఆఫ్ ఏ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ? ఆన్సర్ దుర్గా పూజ. వెస్ట్ బెంగాల్ అంటే మనకు కోల్కతా గుర్తు రావాలి. కోల్కతా అంటే కాళీమాత పూజలు, అంటే దుర్గామాత పూజలు. ఓకే. అండ్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద నంది అవార్డ్ ఫర్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రెజెంటెడ్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నంది అవార్డులు అనేది ఏ రాష్ట్రం ఇస్తుందంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇస్తుంది. అండ్ స్మృతి మందానా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? ఆన్సర్ ఏంటి అంటే క్రికెట్. At room temperature and pressure, kinetic energy of particles are minimum in case of. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. పిఈ ఈక్వల్స్ టు ఎంజీహెచ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ, కేఈ అయితే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఆఫ్ ఎంవి స్క్వేర్. అంటే ఒక కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎంవి స్క్వేర్ అంటే ఒక విస్ఫోటనం లాంటిది. ఒక ఏదైనా ఉంటే విస్ఫోటనలాగా అంటే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీథేన్ ఉంది. మీథేన్ అనేది చాలా ఫాస్ట్గా మనకి గాల్లో కానీ కలిసిపోవటం కానీ ఇవన్నీ అవుతాయి. అండ్ ఐరన్ అయిన తర్వాత వాటర్ కూడా సేమ్. ఒక స్ప్రే చేసామంటే మొత్తం రూమ్ అంతా కూడా ఒక స్ప్రింకిల్స్ లాగా అవుతూ ఉంటాయి. కిరోసిన్ కూడా స్మెల్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. ఇంకా ఐరన్ అనేది దీంతో మినిమం కేస్ అనమాట, దీంతో తక్కువగా ఉంటుంది వీటితో కంపేర్ చేసుకుంటే. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్? ఆన్సర్ ఏంటంటే డిక్రీజ్ ఇన్ రూరల్ పాపులేషన్. యాక్చువల్గా ఇట్స్ నాట్ అవుట్కమ్. అసలు అయినవి ఏంటి అంటే ఇంక్రీజ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. హై డిపెండెన్సీ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఇంప్రూవ్డ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్, పబ్లిక్ ప్రొవిజన్స్ రిఫర్స్ టు దోస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫినాన్స్డ్ త్రూ ద బడ్జెట్ అండ్ ఆన్సర్ ఇస్ కెన్ బి యూజ్డ్ వితౌట్ ఎనీ డైరెక్ట్ పేమెంట్. అండ్ నెక్స్ట్, హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ద వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్? ఆన్సర్ ఏంటి అంటే నీరజ్ చోప్రా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దగ్గర కొన్ని వేల ఎగ్జామ్స్కి అడుగు ఉంటారు. ఇది ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్? ఆన్సర్ ఈస్ 9th December 1946. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రీట్స్ ఆఫ్ కోల్కతా అండ్ డాన్సింగ్ డ్రమ్స్ ఆర్ ద టూ పాపులర్ ట్రాక్స్ ఆఫ్? ఆన్సర్ ఈస్ ఆనంద్ శంకర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిలియన్ సిటీస్? Answer is Pakistan. And which species of green algae, commonly known as stonewort, is often mistaken for a planet? Answer is Chara. The term Rohingya crisis primarily involve refugees from the neighboring countries seeking shelter in
previous regions including India? Answer is Myanmar. The last Sunga ruler was killed by his minister in which century? Answer is 1st century BC. So remaining bits next class lo chuddam. Okay friends, thank you very much and all the best.